అందరికీ నమస్కారం. నా పేరు కొల్లేపర్ సురేష్ అండి. నేను 2001 2004 సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. అదే సమయంలో త్రిపాండియన్ సార్ ఫిజిక్స్ బోధించేవారు. నేను ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చానండి. నో కమ్యూనికేషన్ స్కిల్స్, నో అంబిషన్స్, నో గోల్స్, ఏం చేయాలో తెలియదు. సో అడ్మిషన్ వచ్చాను. కానీ ఎవరైనా స్టూడెంట్ కెరియర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, కెరియర్ పీక్స్కి వెళ్ళాలంటే కనుక ఒక మోటివేషనల్ పర్సనాలిటీ కానీ, ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ మనకి తారసపడాలి. సో అటువంటి మోటివేషన్, ఇన్స్పిరేషన్ మేము త్రిపాండియన్ సార్లో చూసాము. దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయండి. ఆయనలో ఉన్నటువంటి పంచువాలిటీ, సిన్సియారిటీ, కమిట్మెంట్, డెడికేషన్, ఇవన్నీ కూడా మాకు ఎంతో గొప్పగా అనిపించేవి. సో మేము సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున కెరియర్లో స్థిరపడి ఒక మంచి వ్యక్తులుగా మేము సొసైటీలో ఉండగలుగుతున్నామంటే దీనికి ఆరిజిన్ అంతా కూడా త్రిపాండియన్ సార్ నుంచి నేర్చుకున్న మంచితనమే. ఇంకా సార్ గురించి చెప్పాలంటే సార్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. మనందరికీ తెలుసు సార్ ఫిజిక్స్ బోధిస్తారని. ఫిజిక్స్ ఎంత టఫ్ సబ్జెక్టో మనందరికీ తెలుసు. ఆ ఫిజిక్స్లో పాస్ అయితే చాలు, లేకపోతే కొంచెం స్కోరింగ్ చేస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే ఫిజిక్స్ని కెరియర్గా తీసుకొని అదే ఫిజిక్స్ మాస్టర్స్ చేసి ఈ రోజున లెక్చరర్స్గా ఎంతో మంచి పొజిషన్స్లో స్థిరపడి ఇంకొంతమందికి ఆ ఫిజిక్స్ బోధించేటువంటి టాలెంట్ సంపాదించుకున్నారు త్రిపాండియన్ సార్ శిష్యులు. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నుంచి నేర్చుకుందే. అంతేకాకుండా సార్ గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం ఓపెన్ కోటాలో సాధించారు. ఆయన రిజర్వేషన్ ఉండి కూడా అది ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. ఆయన కుటుంబానికి కూడా రిజర్వేషన్ యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక మహోన్నతమైన విలువలు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేము. సో సార్ ఎప్పుడు కూడా పేద విద్యార్థులకి ఎవరికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, సో మనం ఈ సొసైటీకి ఎలా ఉపయోగపడతాం అని ఒక పాజిటివ్ ధోరణిలోనే ఎప్పుడు ఉంటారు. ఈ మధ్య సార్ మీద ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఫాల్స్ ఎలిగేషన్స్ చాలా వచ్చాయి. సో అవన్నీ చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా అవినీతిపరుడైతే 25 పైన సంవత్సరాల కెరియర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఏదో ఒక సందర్భంలో అవినీతికి పాల్పడి ఉండొచ్చు. అది ఎలా ఉంటుందంటే సో అది అలవాటైపోతుంది. సో వెళ్ళిన ప్రతి చోట అవినీతిని క్యారీ చేసుకుంటూ వస్తారు. కానీ త్రిపాండియన్ సార్ విషయంలో మీరు వెనక్కి వెళ్ళి చూస్తే సార్ మీద ఒక మచ్చ కూడా ఉండదు. ఆయన ఒక్క తప్పు కూడా చేయలేదు. సో అటువంటి వ్యక్తి మీద ఈ నిరాధారమైన ఆరోపణలన్నీ కూడా చూస్తుంటే మాకు చాలా త్రిపాండియన్ సార్ని ఎంతో అమితంగా ప్రేమించే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఈ నిజాన్ని బయటికి తీసి సార్ స్వచ్ఛతని, త్రిపాండియన్ సార్ ఆనెస్టీని బతికించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయన్ని ఎంతో ప్రేమించే శిష్యులుగా మా సపోర్ట్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. నమస్కారం.